అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైన మంచి విషయాలతో మీ ముందుకు వచ్చేసాను. ఓర్పుగా ఉంటే మార్పు అదే వస్తుంది. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ కూడా ఉన్న దగ్గరే ఉండిపోతాడు. బాధను పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. కానీ వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది. నీవు పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎప్పుడు కూడా ఎదగలేవు. జీవితం విసిరేసే సవాళ్లను ఎదుర్కొని నిలిస్తేనే మనకు విజయం అనేది శాశ్వత సొంతమవుతుంది. ఎవరైనా సరే నీకన్నా కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించవద్దు. మిమ్మల్ని గౌరవించనే వాళ్ళని కూడా మీరు గౌరవించి చూడండి. మీ గౌరవం రెట్టింపు పెరుగుతుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బు అయినా, మరి ఏదైనా సరే. ప్రేమ అనేది ఒక వ్యసనం. దానికి ఒక్కసారి బానిస అయితే మరణం వరకు మర్చిపోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో వ్యక్తిగత సామర్థ్యంను చేసే పోరాటాలు తప్ప నలుగురికి మేలు కోసం చేసే పోరాటాలు అస్సలు లేవు. మౌనంలో అద్భుత శక్తి ఉంటుంది. అత్యున్నత ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తూ ఉంటాయి. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ కర్తవ్యం నువ్వు గుర్తుంచుకోవాలి. అప్పుడే జరగాల్సిన పనులు సవ్యంగా జరుగుతాయి. జీవితంలో వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించవద్దు. నీ జీవితంలో ఉన్న వాళ్ళ గురించి శాశ్వతమని భావించి ఆలోచించు. ఈ క్షణం అనేది మళ్ళీ రాదనేది వాస్తవం. ఇది నీవు గ్రహించినప్పుడు నీ జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిన వారు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. పొగడ్త కంటే విమర్శలే విలువైనవి. ఎందుకంటే మన కళ్ళకి కమ్మిన ధర్మపు పొరలను తొలగించి మనలోని లోపాలని తెలుసుకునే అవకాశం కల్పిస్తాయి కాబట్టి. మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది. ఒకరి జీవితంలో నీవు ఎంత ముఖ్యం అనేది వాళ్ళు నీకిచ్చే సమయాన్ని బట్టి, మాట్లాడే మాట తీరును బట్టి అర్థమవుతుంది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం, ఓడితే అనుభవం తప్పకుండా వస్తాయి కదా. జీవితంలో నీవు మోసే బరువు, బాధ్యతలు తగ్గాలని కోరుకోవద్దు. వాటిని భరించే శక్తి, సామర్థ్యాలు కావాలని మాత్రమే కోరుకో. ఎవరి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళను హేళన చేయకూడదు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? తెలియదు కదా. గొడవ పడటానికి తెలివి, సంస్కారం, అనుభవం ఇవేవీ మనకు అవసరం లేదు. గొడవ రాకుండా పరిష్కరించుకోవడానికి మాత్రం తెలివి, సంస్కారం, అనుభవం అవసరమవుతాయి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. కానీ ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. మనిషి విలువ ఓడిపోతే తెలుస్తుంది, కానీ కాలం విలువ గడిస్తేనే తెలుస్తుంది. జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. నిజమనేది గడప దాటేలోపు అబద్ధం 1000 మైళ్ళు ప్రయాణిస్తుంది. అబద్ధం చేసిన ప్రయాణం నిజం గడప దాటిన మరుక్షణం శూన్యమైపోతుంది. జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటాల్సిందే. ధైర్యం కావాలి అంటే ఓపిక, ధైర్యం, కృషి మరియు పట్టుదల కావలసినవి. ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని వస్తువైనా, మనిషి అయినా సరే. నీది కాదు అని తెలిసాక ఆశపడడం అనర్థం, అవివేకం. జీవితంలో గెలుస్తామా ఓడుతామా అనేది ముఖ్యం కాదు. సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. జీవితం అంతా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతూ ఉంటుంది. అయితే పైకి వెళ్ళేటప్పుడు పొగరు పెరగకుండా, కిందకు వచ్చేటప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత.
మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికి రాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. జీవితంలో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి అదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో ఎప్పుడూ క్షమించకూడదు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషి బాధ విలువేంటో తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవే మనిషికి గుణపాఠం. మనం అడవిలో తిరిగే పులిని నమ్మచ్చు, నీటిలో ఇదే ముసలని నమ్మచ్చు, కానీ అస్తమానం నటించాలని చూసేవాడి నీడను కూడా అస్సలు నమ్మకూడదు. జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మనం జీవితంలో ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీ శరీర రంగును చూసి గర్వపడవద్దు. చీకటిలో అందరి రంగు ఒకటే. నీ డబ్బును చూసి ఎగిసిపడవద్దు. మృత్యువడిలో అందరూ ఒకటే. ప్రపంచంలో చీకటి అంతా ఏకమైనా ఒక దీపం వెలుగును దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుబడితో తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. ఎవరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలను ఇచ్చి, మర్చిపోతే లేనన్ని బంధాలను ఇచ్చి, నిలకడలేని మనసుని మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతుంటాడో ఆ భగవంతుడు. ఎక్కువ డబ్బు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకు ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగి తెలుసుకునే భర్తతో మాత్రం ఖచ్చితంగా ఆ భార్య సంతోషంగానే ఉంటుంది. జీవితం అనే యుద్ధంలో గెలవటానికి ధైర్యమానిచ్చిన ఆయుధం లేదు. అనుమానాలు అందరికీ ఉంటాయి. కొందరు అడిగి తీర్చుకుంటారు, మరికొందరు మోస్తూ తిరుగుతుంటారు. ఇష్టం ఎక్కువ ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే కాబట్టి. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తలదించనివ్వదు. సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. ఒకటి కింద పనిచేస్తున్నంత వరకు ఎప్పుడూ సిగ్గుపడకు. ఎందుకంటే ఎక్కడ సిగ్గు లేకుండా ఖాళీగా తిరిగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి. శ్వాసతో ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏ సమస్యలు లేనప్పుడు సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది ఒక్క సమాధిలో మాత్రమే. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతూ ఉంటారు. అస్సలు నమ్మకండి. అది అవకాశం రూపంలో దాన్ని వెంటాడి సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. విన్నారు కదా అండి, ఈ మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియపరచండి. ఈ మోటివేషనల్ వీడియో మీకందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.